స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, అసలు స్త్రీ లేకపోతే సృష్టి లేదు. ముందుగా అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో ఉమెన్స్ డే సందర్భంగా మన ప్రత్యేక కార్యక్రమం మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారితో ఉన్నాం. మరి అతని పొలిటికల్ లైఫ్ అలాగే ఫ్యామిలీ లైఫ్ ఈ రెండే కాకుండా వారి సతీమణితో ఒక వంటకం కూడా చేయించబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ మూవ్ ఆన్. సార్, మేడం, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. ఉప ఎన్నికల్లో చరిత్రను తిరగరాశారనే చెప్పుకోవచ్చు. అంటే నార్మల్గా కాంగ్రెస్ అంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ కంచుకోటైన నారాయణఖేడ్పై టీఆర్ఎస్ జెండా ఎగురవేశారు. మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? థ్యాంక్స్ అమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అయితే నారాయణఖేడ్ నియోజకవర్గంలో అన్ని రంగాల్లో కూడా వెనుకవేయబడిన నియోజకవర్గంలో ప్రజలు ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలన్నీ కూడా చూసి నారాయణఖేడ్లో ఒక నమ్మకం అనేది కుదిరింది. టీఆర్ఎస్ పార్టీ పట్ల ఒక నమ్మకం అనేది కుదిరింది. తప్పకుండా వాళ్ళ ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా మేము ఫుల్ఫిల్ చేస్తామని చెప్పేసి తెలియజేసుకున్నాం. అలాగే మేడం, మీరు ఈ విజయాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు? చాలా సంతోషంతో ఉందండి. ఈ విజయము నారాయణఖేడ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సార్, అలాగే ఇప్పుడు ఇంకా విజయం సాధించారు, అది కూడా రికార్డ్ స్థాయిలో సాధించారు. మరి ఇప్పుడు మీ ముందున్న టార్గెట్స్ అంటే మీరు ఏ టార్గెట్స్ పెట్టుకున్నారు? అయితే ఇప్పుడు ప్రజలు నా మీద ముఖ్యంగా ఆశ పెట్టుకుంది ఏంటంటే అక్కడ ఉపాధి లేదు. సుమారుగా మినిమం 30,000 to 35,000 పీపుల్ వాళ్ళు ఇప్పుడు ఈరోజు వచ్చి హైదరాబాద్లోనే కానీ ఇంకా ఫ్యాక్టరీలలోనే కానీ లేకపోతే వివిధ పూనాలు ఉన్నారు, అక్కడ ఇక్కడ ఎక్కడ ఉపాధి దొరికితే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఉపాధి కొరకని వాళ్ళు ప్రయత్నం చేసుకోవడం జరుగుతుంది. అయితే నారాయణఖేడ్లో ఈ ఉపాధి లేకపోవడానికి గల కారణం ఏంటంటే మాకు అక్కడ రోడ్స్ కూడా డెవలప్ కాలేదండి. రోడ్స్ డెవలప్ కాలేదు, ఇండస్ట్రీస్ లేవు, ఇరిగేషన్లో కూడా డెవలప్ కాలేదు. ముఖ్యంగా వాళ్ళకందరికీ భూములు ఉన్నాయి. 20 ఎకరాలు, 30 ఎకరాలు, 50 ఎకరాలు, 100 ఎకరాల భూమి ఉన్నా ఆ భూమిని సాగు చేసుకునే కొరకని వాళ్ళకి నీళ్లు లేవు. గ్రౌండ్ వాటర్ టేబుల్ కూడా లేదు. గత పాలకులు పట్టించుకోలేదు. సింగూరు మాకంటే హైట్లు ఉంది. ఆ సింగూరు పైన కూడా ఒక 5 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టిన కానీ ఒక్క లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో కూడా ఇప్పటివరకు ఒక్క సుక్క నీళ్ళు కూడా ఇవ్వలేదు. అయితే ఆ సింగూరు నుంచి గ్రావిటీ ద్వారా నారాయణఖేడ్ నియోజకవర్గానికి నీళ్ళు తీసుకొని వచ్చి నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఇరిగేషన్ డెవలప్ చేస్తే వీళ్ళందరూ వలస వెళ్ళడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడు దానిపైనే ప్రత్యేక శ్రద్ధ చూపెట్టేసి మేము ఇరిగేషన్లో 100%గా డెవలప్ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం. ఇంకా అదే మాదిరిగా మిషన్ భాగీరథ ఉంది. ఆడపిల్లలకి ఇది ఒక వరం. ఇది అది తప్పకుండా నారాయణఖేడ్లో ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు పడుతున్న బాధలు అవన్నీ తీర్చాలి. కాబట్టి ఆ మిషన్ భాగీరథ ద్వారా మనము నారాయణఖేడ్కు ఇంటింటికి నల్ల ఇచ్చే ప్రోగ్రాం పెద్ద ఎత్తున అంటే తొందర పెట్టి వీలైనంత తొందరలో అది కంప్లీట్ చేసి నారాయణఖేడ్ ఆడపిల్లలకు ఇబ్బంది కాకుండా చూసుకోవాలి. అదొకటి అండి. అవి 2 కాకుండా ఇంకా నారాయణఖేడ్లో వివిధ రంగాల్లో కూడా ఎడ్యుకేషన్లో కూడా బాగా వెనుకబడి ఉందండి. నారాయణఖేడ్లో ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ చాలా తక్కువ ఉండండి. వీళ్ళందరూ ఎక్కడ పోయి బతికినా కూడా అంటే జాబ్స్ చేసుకోవడానికి బయటికి వెళ్ళడం అది వేరే. ఇక్కడ జాబ్స్ కాదు, వాళ్ళు బతుకు తెరువు కొరకని ఎక్కడనో కూలీలాగా బతికే విధంగా పరిస్థితి ఏర్పడ్డదంటే అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా బాగా వెనుకబడి ఉందండి. అదే వేరే నియోజకవర్గాల్లోకి వెళ్తే ఒక్కో నియోజకవర్గంలో మండలానికి ఒక 10-20 అట్లా హై స్కూల్ ఉండడము, వాళ్ళు ఎడ్యుకేషన్లో ముందుకు వెళ్ళడము, దాని తర్వాత జూనియర్ కాలేజ్ ఉండడము, డిగ్రీ కాలేజ్ ఉండడం. ఈ మధ్యనే నారాయణఖేడ్లో డిగ్రీ కాలేజ్ మంచిగా ఉందండి. డిగ్రీ కాలేజ్ కూడా లేదు. అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాలేజ్ అయితే అస్సలు లేదు. ఈ విద్యలో కూడా కొద్దిగా మనం ఎడ్యుకేషన్ పరంగా కూడా మనం అక్కడ కొద్దిగా ఇంప్రూవ్ చేస్తేనే అక్కడ పిల్లలు చదువుకొని రేపు పొద్దుగాల ఉద్యోగాలు చేసుకునే కొరకైనా అవకాశం ఉంటుంది. తాండాలకు అన్నిటి కూడా రోడ్లు వేసుకోవాల్సిన అవసరం కూడా ఉందండి. ఏ తాండాలకు కూడా రోడ్లు లేవు. వాళ్ళు ప్రతి తాండా నుంచి రావాలి పోవాలంటే చాలా కష్టాలు ఉంటాయి. ఒక ఆడపిల్ల డెలివరీకి ఎక్కడో తీసుకురావాలంటే హాస్పిటల్ తీసుకురావాలంటే మధ్యాహ్నం డెలివరీలు అవ్వడం ఇట్లాంటి ఎన్నో సంఘటనలు జరిగి ఉన్నాయి. అదే మాదిరిగా కొన్ని ప్రపోజల్స్ ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లు ఉన్నాయండి. సింగూరు వాటర్ డైవర్షన్ ఒకటి, నారాయణఖేడ్ తీసుకురావడం ఒకటి, నల్లావు వాటర్ కూడా నల్లావులో కూడా సింగూరు వాటర్ తీసుకెళ్ళి నల్లావు నింపుకొని దాని ద్వారా కూడా టేలెంట్ వరకు నీళ్ళు ఇవ్వడమే కాకుండా నల్లావు సర్ప్లస్ వాటర్ కూడా తీసుకొని వచ్చి ఇంకా కొంత ఆయకట్టు కూడా ఇచ్చుకునే అవకాశం ఉంది. మా నాన్నగారు ఎమ్మెల్యే ఉండే ప్రతిపాదనలు అప్పుడు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఆ చెరువుల కుంటలు ఇప్పటి వరకు కూడా చేయలేదండి. అవన్నీ కూడా చెరువుల కుంటలు చేసి
ఇరిగేషన్ డెవలప్ చేసి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే కొరకు ప్రయత్నం చేస్తాం. అదే మాదిరిగా అగ్రికల్చర్ ఓరియంటెడ్ ఏదైనా కంపెనీస్ అక్కడ ఏర్పాటు చేసి నారాయణఖేడ్లో ఉపాధి కల్పించే కొరకు కూడా కృషి చేస్తాం. సార్ చాలా టార్గెట్సే ముందు పెట్టుకున్నారు, అవన్నీ కూడా అవుతాయని నమ్మకం కూడా మాకుంది సార్. సార్ అలాగే ప్రతి పురుషుడి వెనక, అంటే ప్రతి పురుషుడి విజయం వెనక స్త్రీ ఉంటుందంటారు, అది మీకు తెలుసు. మరి మీ విజయం వెనక మేడం గారి సహకారం ఎంత ఉందంటారు? మేడం గారి సహకారం చాలా ఉందండి. అసలు నేను వారికి అవైలబుల్ ఉండే ఎప్పుడో ఒకసారి, ఎప్పుడో వారానికి ఒకసారో లేకపోతే 15 రోజులకు ఒకసారి వచ్చినాను కూడా. తను పిల్లల్ని కూడా తనే చదివించుకొని తనే అంత పిల్లలకు తల్లి తండ్రి అంతా తనే చెప్పేసి మా కుటుంబాన్ని అంతా కూడా తను చూసుకుంటుంది. అదే మాదిరిగా నాకు టైం ఉండదు కాబట్టి నా ప్రతి ఇంట్లో చర్యలు ఉంటాయి. బట్టల కాడికెళ్ళి ప్రతి ఒక్కటి కూడా నా డ్రెస్సుల కాడికెళ్ళి తనే చూసుకుంటుంది. ఎప్పుడు నేను మంచిగా ఉండాలని తను ఆలోచిస్తుందండి. మరి ఎన్నికలలో కూడా 2014లోనే కానీ ఇప్పుడే కానీ గ్రామానికి తిరిగి ఇంటింటికి తిరిగి కూడా ప్రచారం చేసి నా విజయాన్ని కొరకు చాలా కృషి చేసేదాన్ని. సో మీ విజయం వెనుక కూడా ఖచ్చితంగా మేడం గారి సహకారం ఉంది. 100%. మేడం మీరు చెప్పండి, సార్ గురించి మాకు తెలియని విషయాలు కానీ లేకపోతే ఏమైనా రెగ్యులర్ చర్య కానీ. సార్దే అనుకున్నది సాధించాలనే తపన, పని పట్ల నిజాయితీ, కష్టపడే తత్వము, కుటుంబం పట్ల ప్రేమాన్ని రాగాలు చూపించడం, ఇవన్నీ సార్ లోపల మంచి గుడ్ క్వాలిటీస్ అండి. ఇవన్నీ నాకు నచ్చుతాయి. అంటే సార్ చెప్తున్నట్టు అసలు ఇంటికి టైం కేటాయించడం చాలా తక్కువ. అది కంప్లైంట్ ఉందండి నాకు. కుటుంబం పట్ల కొంచెం అంటే ఒకటి కావాలంటే ఒకటి కోల్పోవాల్సిందే కదా. నాకన్నా ప్రజలకు ఎక్కువ టైం ఇస్తుండు, వాళ్ళ బాగోగులు చూసుకుంటే అదే సంతోషం అనిపించేది. మీకు అది ఒక రకంగా సంతోషాన్ని ఇచ్చేది నాకు. సార్ మీ రాజకీయ అరంగేట్రం ఎలా జరిగింది? అంటే నాన్నగారి నుంచి స్ఫూర్తి పొందారా? కోర్స్ నాన్నగారి నుంచే స్ఫూర్తి పొందానండి. మా నాన్నగారు సమితి ప్రెసిడెంట్గా కూడా చేశారు, ఎమ్మెల్యే కూడా చేశారు. అయితే వాళ్ళు ఎప్పుడైనా మాకు ఒకటే చెప్పేవారు, మన గురించి మనం చేసుకోవడం కాదు, ప్రజల గురించి మనం చేయాలి. మానవ సేవయే మాధవ సేవ. ఎప్పుడు మన గురించి ఆలోచించద్దు, మనం మంది గురించి, ఎవరైనా పేదవాళ్ళ గురించి ఆలోచించి పేదవాళ్ళ అభ్యున్నతి కొరకని మనం కష్టపడాలని చెప్పేవాడు. వారు సమితి ప్రెసిడెంట్గా చేసినప్పుడు కూడా ఎన్నో మంచి పనులు చేశారు నారాయణఖేడ్లో. అదే మాదిరిగా ఇక వారు ఎప్పుడైనా ఎవరు వచ్చినా కూడా చాలా సౌమ్యంగా ఉండి అందరితో కూడా డీల్ చేసి సమస్యలన్నీ కూడా అర్థం చేసుకొని డెవలప్ చేసే ప్రయత్నం చేస్తారు. అదే వారి ద్వారానే నేను నడవడం జరిగింది. ఇప్పుడు కూడా వారే నాకు స్ఫూర్తి, మా నాన్నగారే నాకు స్ఫూర్తి. పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇన్ని సంవత్సరాలు అయింది, మరి ఇన్ని సంవత్సరాల్లో మీరు ఎప్పుడైనా కొంచెం ట్రబుల్ ఫేస్ చేశారా? అంటే పాలిటిక్స్లో కొంచెం ఎక్కువ సమస్యలు కానీ అలా ఏమైనా ఫేస్ చేశారా? అంటే నేను పాలిటిక్స్లో ఎంటర్ అవ్వడం అంటే నాకు ఎప్పుడు కూడా, అంటే నేను ఒకటే ఒక సంఘ సేవకునిలాగా పని చేసుకుంటూ పోయేవాడిని. నేను ఏదో పదవి ఆశించి ఎప్పుడు కూడా పనిచేయలేదు. ఎప్పుడైతే ఈ తెలంగాణ ఉద్యమం పీక్ స్థాయికి చేరిందో, తెలంగాణ ఉద్యమంలో మన కేసీఆర్ గారు ఏం ఆశిస్తుండ్రో, తెలంగాణ ప్రజల్ని మంచిగా చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తుండ్రో, అది చూసి నాకు కూడా ఈ టీఆర్ఎస్ పార్టీలో చేరి ఉద్యమాలు చేపట్టి తెలంగాణ రాష్ట్రం సాధించుకొని మన తెలంగాణ ప్రజలకు మన నిధులు, మన నీళ్లు, మన ఉద్యోగాలన్నీ కూడా మనం మళ్లించుకొని సేవ చేయాలన్న ఆశ కలిగి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కలవడం జరిగింది. తెలంగాణ ఉద్యమం కూడా 2008లో జాయిన్ అయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఉద్యమంలో ఇది చేస్తూ మరి నాకు ఈ అవకాశం కూడా పెద్దలు కలిగించారు. 2 సార్లు ఓడిపోయినా కూడా ముఖ్యమంత్రిగా నాకు ఈ అవకాశం ఇచ్చారు. మరి అదే మాదిరిగా హరీష్ అన్న గారు కూడా వారి వంతు ఎంత చేయాలి, ఎంత కష్టపడాలి నేను అనుకుంటా. వారి ఎలక్షన్లో కూడా వాళ్ళు అంత కష్టపడలేదేమో, ఎప్పుడు కూడా అంత కష్టపడి నాకు విజయం కొరకు దోహదపడింది. ఇంకా ఇవన్నీ రాజకీయం అనేటి ఒడిదుడుకులు అనేటివి కామన్ అండి. అవన్నీ కూడా నేను అలా లైట్గా తీసుకొని నా పని ఏదో నేను చేసుకుంటూ వెళ్తూనే ఉన్నా. సార్ చెప్పినట్టు మీరు ఇంట్లో చూసుకోవడమే కాకుండా మీరు బయటకు వెళ్ళడం, ప్రచారం చేయడం, ఇవన్నిటిని కూడా ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అంటే ఎలా మేనేజ్ చేస్తున్నారు? తప్పదు కదండి, చేయాల్సిందే కదా. మనం ఒక కావాలి అనుకున్నప్పుడు కొన్ని త్యాగాలు చేయాల్సిందే. అట్లా చూసుకుంటూ బ్యాలెన్స్ చేస్తూ ఉన్నాను. సార్ మరి ఇవాళ మహిళా దినోత్సవం, మరి దీని సందర్భంగా మీ నియోజకవర్గంలో అంటే నారాయణఖేడ్లో మహిళలకు ఎలాంటి వరాలు ఇవ్వబోతున్నారు లేదా హామీలు? మహిళలకు ప్రత్యేకంగా ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం చాలా సివియర్ ప్రాబ్లం అండి మహిళలకు. అక్కడ నారాయణఖేడ్లో వాళ్ళు చాలా బాధపడుతున్నారు. రాత్రి 1 o'clock 2 o'clock వరకు కూడా బిందెలు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతారు. అయితే వాళ్ళకు వీలైనంత మట్టుకు మహిళలకు ఈ నెక్స్ట్ వాటర్ గ్రిడ్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసే కొరకు ప్రయత్నం చేస్తాం. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మిషన్ భగీరథ వరకు. అప్పటి వరకు కూడా వాళ్ళకు ఏదో రకంగా వాటర్ ట్రాన్స్పోర్టేషనా లేకపోతే ఇంకో నల్లవాగు ప్రాజెక్టుల వాటర్ని అవి తీసుకొని వచ్చి పాత పైప్ లైన్లో కలిపేసి దాని ద్వారా నన్ను నీళ్ళు ఇచ్చే కొరకని
ఎంత ఎంత ఎక్కువ చేయగలితే అంత ఎక్కువగా మహిళల గురించి నీళ్ళ కొరకని ఫస్ట్ ప్రత్యేకంగా కృషి చేస్తాం. రెండోది మహిళల్ని మోటివేట్ చేసి, ఇంతకుముందు ప్రభుత్వం 5 లక్షల రూపాయలు మితిలేని రుణాలు ఇచ్చేది. ఇప్పుడు 10 లక్షల రూపాయల రుణాలు, మితిలేని రుణాలు ఏవైతే ఇస్తుందో ఆ రకంగా 10 లక్షల రుణాలు కూడా వాళ్ళకి ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తాను. ఇప్పటికే నారాయణఖేడ్ నియోజకవర్గంలో సుమారుగా 60-70% మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు కట్టెలు ఏరుకొని వచ్చి వంటలు చేసుకొని ఇబ్బంది కలగకుండా దీపం కనెక్షన్ ద్వారా కానీ, సిఎస్ఆర్ ద్వారా కానీ కంపెనీలతో మాట్లాడి సబ్సిడీ సిలిండర్లు ఇప్పించడం జరిగిందండి. మిగతా వాళ్ళకు కూడా సబ్సిడీ సిలిండర్లు ఇప్పించేసి మహిళల కష్టాలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఈ రకంగా మహిళల్ని అన్ని రకాలుగా ఆదుకుందామని చెప్పి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సార్. అలాగే మేడం, మీరు మన మహిళలందరికీ కూడా ఏమైనా సలహాలు ఇస్తారా? మహిళలకి ఆర్థిక స్వావలంబన చాలా అవసరం అండి. చదువు అనేది ఇంపార్టెంటే. చదువుకుంటే ఆటోమేటిక్గా ఆర్థిక స్వావలంబన వస్తుంది. ఆడవాళ్ళు అబలలు కాదు, సబలలని తెలిసిందే కదా. నేను నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ప్రతి ఒక్క ఆడపిల్ల చదువుకోవాలి. చదువుకొని ఆర్థికంగా ఎదిగిన రోజే అది కుటుంబం కూడా చాలా పైకి వస్తుంది అనేది నా అభిప్రాయం. ఓకే, సో తప్పకుండా ఆడపిల్లలందరూ కూడా చదువుకోవాలి. సో ఇప్పుడు దాకా చూసాం మన ఎమ్మెల్యే గారి పొలిటికల్ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది, అసలు ఈ విజయాన్ని ఎలా సాధించారు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఇప్పుడు అలాగే కొంచెం ఫ్యామిలీ లైఫ్లో కూడా వెళ్దాం. సార్, అలాగే ఫ్యామిలీ విషయానికి వస్తే మీకు అబ్బాయి అన్నారు. సో ఏం చదువుతున్నారు, ఏంటి, ఇంట్రడ్యూస్ చేస్తారా? మా అబ్బాయి రోషన్ రెడ్డి అండి. వారు మొన్ననే February 8th నాడే అమెరికా నుంచి వచ్చాడు. అతను ఇక్కడ కంప్యూటర్ సైన్స్లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి యూఎస్కి వెళ్ళి ఎంఎస్ కూడా చేయడం జరిగింది. ఎంఎస్ చేసిన తర్వాత అక్కడే కొన్ని రోజులు ఉండి జాబ్ అయితే చేసుకుంటున్నాడు. ఇక తర్వాత ఫ్యూచర్ ప్లాన్ ఆయన ఇష్టం. ఆయన ఏది చేయాలనుకుంటే అది ఆయన ఇష్టం అండి. వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, వారికి స్వేచ్ఛ ఉంది. పాపనేమో ఆమె ఇంజనీరింగ్ చెన్నైలో చేస్తుంది, SRM కాలేజీలో ఇంజనీరింగ్ చేస్తుంది. ఆమె 3rd year. ఆమె కూడా బాగానే చదువుకుంటుంది. తర్వాత వాళ్ళ క్యారియర్ వాళ్ళ ఇష్టం కదండి. సో వాళ్ళ ఇష్టానికి వదిలేశారు. సార్, మీరు చెప్పండి, డాడీ విజయాన్ని మీరు ఎలాగా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా రోజుల నుంచి కష్టపడ్డాడు, 10-12 years నుంచి. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అట్లీస్ట్ హార్డ్ వర్క్ మొత్తం పే ఆఫ్ అయింది. ఫైనలీ అది అండ్ పార్టీ కోసం మస్తు కష్టపడ్డారు తెలంగాణ అజిటేషన్ టైంలో. సో వెరీ హ్యాపీ. మ్యామ్, అలాగే ఇంట్లో మీరు ఎక్కువగా చేసే ఫుడ్ ఏంటి? అంటే అబ్బాయికి కానీ సార్కి కానీ ఇష్టమైన ఫుడ్ ఏంటి? సార్కి బెండకాయ కూర అంటే చాలా ఇష్టం అండి. అదొకటి, ప్లస్ నాన్ వెజ్ కూడా చాలా ఇష్టపడతారు. సో రెగ్యులర్గా అవి చేస్తూ ఉంటారు. అండ్ అలాగే స్వీట్ ఐటమ్స్లో హల్వా ఇవన్నీ ఇష్టమే, స్వీట్స్. సో అబ్బాయి వచ్చినప్పుడు నాకు తెలిసి రోజు స్వీట్స్ ఇవన్నీ ఇంకా రోజు పండగలాగే ఉంటుందేమో కదా. సో స్వీట్స్ అవన్నీ. అలాగే మీరు ఏదైనా స్వీట్ చేస్తే మేము కూడా కొంచెం ఆస్వాదిద్దాం అనుకుంటున్నాం తిని. తప్పకుండా. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు మన మేడం గారు స్వీట్ చేస్తారు, అంటే హల్వా. అది ఎలా చేయాలి ఏంటి మనం ఇప్పుడు చూస్తాం కదా, మీరు కూడా చక్కగా చూసేయండి. ఇదే సందర్భంగా మేడం సార్కి ఎలాంటి స్వీట్ ఐటమ్ చేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. సో మ్యామ్, ఏం చేయబోతున్నారు? హల్వా చేయబోతున్నారు. వావ్, హల్వా. సో ఇది సార్తో పాటు మీ అందరికీ ఇష్టమేనా హల్వా అనేది? స్టార్ట్ చేద్దామా మ్యామ్? డ్రై ఫ్రూట్స్ ఏం చేసాము, ఇక్కడ వాటర్ బాయిల్ చేసాము. 1 cup పాలు. ఓకే. 2 cups వాటర్. సో కప్పు పాలు అండ్ 2 కప్పు వాటర్ తీసుకుంటున్నాం. అదొక దాంట్లో బాయిల్ చేసుకోవాలి. అండ్ ఓకే. అండ్ నెయ్యి కూడా కరిగినట్టుంది కదా. డ్రై ఫ్రూట్స్ ఓకే. సో మీకు ఖాళీ దొరికితే ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్స్ చేస్తారా? అంటే ఎలాంటిది ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఎక్కువ? అంటే టీవీలో వచ్చే ఐటమ్స్, ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తూ ఉంటాం. ఓ, ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా సక్సెస్ అవుతుంటాయా? కొన్నిసార్లు ఫెయిల్ కూడా అవుతుంటాయి, మళ్ళీ ట్రై చేస్తూ ఉంటారు. సో ఎక్కువగా మీ పిల్లలకి ఇష్టమైన ఫుడ్స్ ఏంటి? వాళ్ళు వచ్చినప్పుడు ఏం ప్రిఫర్ చేస్తూ ఉంటారు? అంటే వాళ్ళకి నాన్ వెజ్ ఇష్టమే, స్వీట్స్ ఇష్టమే, జామున్స్, రొయ్యలు అట్లాంటివి చాలా ఇష్టపడతారు. బిర్యానీ, స్పెషల్ హైదరాబాద్ బిర్యానీ. సో మీరు ఇండియా వచ్చినప్పుడల్లా మమ్మీతో స్పెషల్గా వండించుకొని తింటూ ఉంటారు కదా? చికెన్ రోజుకి ఒక స్పెషల్ ఐటమా? చికెన్, మటన్ రెగ్యులర్గా తింటాం. అండ్ మీకు ఏమైనా కుకింగ్లో టచ్ ఉందా? చికెన్, ఎగ్ కర్రీ అట్లా చేస్తా. ఓ, సో ఎప్పుడైనా మమ్మీకి హెల్ప్ చేస్తూ ఉంటారు అయితే ఇండియా వచ్చినప్పుడు? చెల్లెలే చేస్తుంటుంది. ఓ, మరి వీళ్ళిద్దరిలో ఎక్కువ హెల్ప్ఫుల్గా ఎవరు ఉంటారు మీకు?
ఇద్దరు హెల్ప్ఫుల్ గానే ఉంటారు లేదు ఇద్దరు హెల్ప్ఫుల్ గానే ఉంటారు కానీ వాళ్ళకి టైం కూడా దొరకదు కదండి వాళ్ళకి చదువు ఇదే సరిపోతుంది గేమ్స్ అవును, ఇంకా ఇండియా వచ్చామంటే లేకపోతే మీ దగ్గరికి వచ్చామంటే మీరు చేసే ఫుడ్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. వచ్చేదే కొన్ని రోజులు కదా వాళ్ళు. అవును. సో మ్యామ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే సిస్టర్స్ బ్రదర్స్? నాకు ఒక బ్రదర్ అండ్ సిస్టర్, బ్రదర్ ఒక అన్న ఒక తమ్ముడు ఉన్నాడండి, సిస్టర్స్ లేరండి, ఒక్కదాన్ని నేను. నాన్నగారు నాకు 10th క్లాస్లో ఆ టైంలో ఉన్నప్పుడే నక్సలైట్లు చంపేశారు నాన్న. బాల్యం అంతా చాలా కోల్పోయాను నాన్న. అమ్మ ఉంటుంది ఇప్పటికి. అది సో అమ్మగారే మీకు నాన్న అమ్మ అమ్మ అన్నీ అన్నయ్య పెంచారు. అందులో అన్నయ్యలు మీరు ఒక్కలే అంటే ఇంకా అల్లారు ముద్దుగా పెంచుంటారు అన్నయ్యలు ఇద్దరు కలిసి కదా. అండ్ మీ అమ్మాయి కుక్ చేస్తారా? అమ్మాయికి అంత జస్ట్ ఆమ్లెట్ ఒకటి తనకి అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఆమెకి గేమ్స్ అని డ్రాయింగ్ పెయింటింగ్స్ ఆమె వేసింది, స్కేటింగ్ లో ఉండేది, కొంచెం ఆల్రౌండర్ తను, అన్నీ చేస్తుంది. అసలు అంతలా ఎందుకు నవ్వారు చేస్తుంటారా అంటే అమ్మోటి ఆమ్లెట్ అనేసరికి సో అంటే అదైనా కొంచెం మంచిగానే వేస్తారా? నూడిల్స్ అవన్నీ కూడా మంచిగా చేస్తారు. ఫ్రైడ్ రైస్, ఈ ఫాస్ట్ ఫుడ్స్ అన్ని అట్లా జంక్ ఫుడ్స్ ఎక్కువ ఇష్టం మనకి. బాబుకేమో హెల్తీ ఫుడ్ ఇష్టము, మనకి జంక్ ఫుడ్ ఇష్టం. క్వైట్ అపోజిట్. క్వైట్ అపోజిట్. ఓకే, సో ఇది పక్కన పెట్టేసుకుందామా? ఇంట్లోనే రవ్వ వేయించుకోవాలి. ఖాళీ టైం దొరికితే ఎక్కువ ఈ నాన్ వెజ్ ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అవుటింగ్ షాపింగ్ అని అవన్నీ అన్నీ చేస్తుంటాను. అన్నీ మేనేజ్ చేసుకుంటూ అసలు నిజంగా ఉమెన్స్ డే తరఫున మనందరం కూడా ఇదే నేర్చుకోవాలి, అన్నీ చక్కగా బ్యాలెన్స్డ్గా మేనేజ్ చేసుకోవడం. బుక్స్ కూడా బాగానే చదువుతానండి. లైఫ్ హిస్టరీ బుక్స్ అంటే చాలా ఇష్టం రీడింగ్. సో లైఫ్ హిస్టరీస్ అంటే ఎక్కువ ఇష్టం, అలాంటి బుక్స్ ఎక్కువ చదువుతూ ఉంటారు. సో ఈ కుకింగ్లో మళ్ళీ అన్ని టైప్ ఆఫ్ వెరైటీస్ నేర్చుకోవడమే కాకుండా అవుటింగ్ అని షాపింగ్ అని ఇలా చాలా చేస్తూ ఉంటారు. సో షాపింగ్ వెళ్తే ఎక్కువగా ఏం చేస్తుంటారు అంటే అబ్బాయిలు, మీ అబ్బాయి గురించి కానీ అమ్మాయి గురించి షాప్ చేస్తుంటారా లేదా సార్ గురించి? నచ్చిన ఐటమ్ మనసుకు నచ్చితే కొనేస్తాను అంతే. ఇంకా సో అదెవరి గురించి అని కానీ షాపింగ్ వెళ్తే అందరినీ దృష్టిలో పెట్టుకొని చేస్తాను. ఓకే. స్వీట్స్ ఎక్కువ తింటుంటారా, ఎక్కువ చేస్తుంటారా అంటే రెగ్యులర్గా? అంత ఎక్కువ స్వీట్స్ కానీ కూడా ఎక్కువ హాట్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైనా అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ మిస్ అవుతున్నాను అంటే వెళ్ళిపోతూ ఉంటారా వాళ్ళ దగ్గరికి? సార్ 2014లో సార్ ఓడిపోయిన తర్వాత కొంచెము నేను చాలా డౌన్ అయిపోయాను. ఆ టైంలో బాబు దగ్గర వెళ్ళి ఒక 3 months అట్లా ఉండేసి యూఎస్ వెళ్ళేసి అన్నీ మొత్తం అమెరికా అంతా తిరిగేసి వచ్చాను. కొంచెం రిలాక్స్డ్గా. ఇది షుగర్ యాడ్ చేయాలి. ఓకే, సో పాలు అండ్ షుగర్. అండ్ మార్నింగ్ టైం మీరు ఇంట్లో ఉంటే అంటే ప్రత్యేకంగా బ్రేక్ఫాస్ట్ కానీ ఏమైనా పర్టికులర్గా శ్రద్ధ తీసుకుంటారా? అంటే సార్కి ఎక్కువ జొన్న రొట్టె అట్లా చపాతి జొన్న రొట్టె అవి ఎక్కువనే తింటారు. ఈ బ్రేక్ఫాస్ట్ కన్నా ఎక్కువ ఈ రోటీస్ ఇవే ప్రిపేర్ చేస్తాను ఎక్కువ. సో మార్నింగ్ టైం కూడా మీరే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తారా? మీకు వేయాలండి. ఓకే. సో స్వీట్కి మనం ఎంత ఎక్కువ నెయ్యి యాడ్ అయితే ఆ ఫ్లేవర్కి డిఫరెంట్ టేస్ట్ బాగుంటుంది. సో ఎప్పుడైనా స్వీట్ చేయాలి అంటే ఎక్కువ ఈ హల్వా ప్రిఫర్ చేస్తుంటారు కదా? ఈజీ కదండి. అవును, అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేద్దాం. ఇలాచీ. ఓకే, సో ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్. ఓకే అయిపోయిందా? సో బౌల్లోకి తీసేద్దామా? సో పైనుంచి కొంచెం డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుందాం. చాలా సింపుల్గా అయిపోయింది కదా హల్వా. సో జస్ట్ మనం పాలు మరిగించుకోవాలి ఒక సైడ్, అండ్ ఇంకో సైడ్ నుంచి మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ ఏం వేసుకోవాలనుకుంటున్నామో అవన్నీ కూడా నెయ్యిలో చక్కగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత సో బొంబాయి రవ్వని మరిగిన పాలలో యాడ్ చేసుకొని అది బాగా కలుపుతూ ఉండాలి. అండ్ లాస్ట్లో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని షుగర్, నెయ్యి ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని అది బాగా మనకి బాయిల్ అంటే ఈ రవ్వ ఉడికినంత వరకు చక్కగా కలుపుకోవాలి. అండ్ ఫైనల్గా మనం
ఈ డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ కూడా చేసుకోవాలి. సో ఉమెన్స్ డే సందర్భంగా సార్కి ఇష్టమైన ఒక మంచి స్వీట్ని మేడం తన స్వయాన చేసి చూపించారు. అలాగే చూడడానికి అయితే చాలా బాగుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ముందైతే మేడంని ఈ స్వీట్ని సార్తో టేస్ట్ చేపిద్దాం. మేడం సార్కి టేస్ట్ చేయించండి మీరే. వావ్, హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే అమ్మా. ఎన్టీవీ మరియు వనిత టీవీ ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా కుటుంబం తరపున వనితా టీవీ ప్రేక్షకులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలు ప్రతి రంగంలో ముందుకెళ్ళాలి, చదువులో కానీ ఆర్థిక స్వావలంబనలో కానీ గవర్నమెంట్ ఏవైతే ఇస్తుందో అవన్నిటిని యూజ్ చేసుకొని థింక్ పాజిటివ్తో ముందుకెళ్తే అనుకున్నది సాధించగలుగుతారు. ప్లీజ్ సేవ్ ద గర్ల్, ప్లీజ్ ఎడ్యుకేట్ ద గర్ల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ పొలిటికల్ కెరియర్తో పాటు ఫ్యామిలీ విషయాలు అలాగే చక్కటి హల్వా చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ మా ఉమెన్స్ డేని చాలా స్పెషల్ చేశారు. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్ చూశారు కదా, ఉమెన్స్ డే సందర్భంగా మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారితో పొలిటికల్ లైఫ్ గురించి తెలుసుకున్నాం. అలాగే వారి ఫ్యామిలీ లైఫ్ గురించి కూడా తెలుసుకున్నాం. అలాగే వాళ్ళ సతీమణి గారు చేసిన ఒక మంచి స్వీట్ ఐటెం కూడా ఆస్వాదించాం. మరి ఇది ఈరోజు ప్రత్యేక ప్రోగ్రామ్. నెక్స్ట్ టైం ఇంకో ప్రత్యేక ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.